జాతీయ పగ్గాలు ఎవరికి ఇవ్వాలన్న దానిపై కసరత్తు ప్రారంభించింది హైకమాండ్. ఈసారి మహిళలకు ఇవ్వాలని భావిస్తోంది. అందున దక్షిణాది రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇవ్వాలని చూస్తోంది. 3 మహిళా నేతల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఏపీకి చెందిన దగ్గుబాటి పురంధేశ్వరి ఈ రేసులో ఉండటం విశేషం. మరోవైపు తమిళనాడు నుంచి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, వానతి శ్రీనివాసన్ సైతం పోటీ పడుతున్నారు. అయితే ఈ 3 విషయంలో రకరకాల ప్రచారం నడుస్తోంది. 3 తరపున బీజేపీ జాతీయ నేతలు పావులు కదుపుతూ ఉన్నారు. అయితే కొద్ది రోజుల్లో ఈ నియామకాన్ని పూర్తి చేసేందుకు బీజేపీ హైకమాండ్ కసరత్తు చేస్తోంది. అయితే పురంధేశ్వరి విషయంలో ఆర్ఎస్ఎస్ లో భిన్న వాదనలు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. దానికి కారణము లేకపోలేదు. భారతీయ జనతా పార్టీలో విధాన నిర్ణయాలకు ఆర్ఎస్ఎస్ ప్రధాన భూమిక పోషిస్తూ వస్తోంది. ఇప్పుడు జాతీయ అధ్యక్ష పదవి భర్తీ విషయంలో సైతం ఆర్ఎస్ఎస్ అనుమతి తప్పనిసరి. ఇక్కడే పురంధేశ్వరికి ఇబ్బందికర పరిస్థితులున్నాయి. ఆ 2 మహిళా నేతలు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చారు. కానీ పురంధేశ్వరి మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి చేరారు. ఇప్పుడు అదే పురంధేశ్వరి నియామకంపై ఉన్న చిన్నపాటి అభ్యంతరం. పైగా పురంధేశ్వరి ఎంపికతో ఏపీలో బీజేపీకి వచ్చే ప్రత్యేక ప్రయోజనం అంటూ ఏమీ లేదు. ఇప్పటికీ ఇక్కడ ఎన్నికలు పూర్తయ్యాయి. పైగా టీడీపీ కూటమిలో బీజేపీ ఉంది. ఎన్డీఏలో టీడీపీ కీలక భాగస్వామిగా కొనసాగుతోంది. సో రాజకీయంగా కూడా ఎటువంటి ప్రయోజనం బీజేపీకి లేదన్నమాట. నిర్మలా సీతారామన్ బీజేపీ సీనియర్ నాయకులు. ఆమె 1990 నుంచి ఆర్ఎస్ఎస్ లో కొనసాగుతున్నారు. మంచి వాగ్దాటి ఉన్న నాయకురాలు. రాజకీయ ప్రత్యర్థులపై సెటైర్లు వేయగలరు. భారతీయ జనతా పార్టీ వాయిస్ ను బలంగా వినిపించగలరు. పైగా వచ్చే ఏడాదిలో తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ మిత్రపక్షాలతో కలిసి బీజేపీ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అదే జరిగితే నిర్మలా సీతారామన్ అవసరం అక్కడ కనిపిస్తోంది. అందుకే ఆమె ఎంపిక ఉంటుందని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. మరోవైపు తమిళనాడుకు చెందిన వానతి శ్రీనివాసన్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. 1983 నుంచి ఆమె ఆర్ఎస్ఎస్ లో కొనసాగుతూ వచ్చారు. సీనియర్ మహిళా నేత కావడంతో ఆమెకు సైతం ప్రాధాన్యత ఇస్తారని తెలుస్తోంది. అయితే ఆర్ఎస్ఎస్ తో పాటు బీజేపీలో కొనసాగడం విషయంలో పురంధేశ్వరి ఆ 2 మహిళా నేతల కంటే వెనుకబడ్డారు. మరి బీజేపీ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.